ఏమైనా వేసుకొని పోయేవరా ఏదో ఒకటైనా ఉండేలాగా చూసుకోండి. ముక్కలు గట్టిగా ఇట్లా రోజు తినండి, మంచిగా ఎక్కలు సార్ రోజు ఇవి మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. రాగి దోశలు కానీ కిచిడి కానీ ఉప్మా కానీ ఏమన్నా చేసుకోవచ్చు. రాగి సజ్జలు జొన్నలు అట్లా మొత్తం నువ్వులు కాదు, కొర్రలు నువ్వులు. ఇది నువ్వుల లడ్డు, రాగి లడ్డు. రోజు తినేలాగా చూసుకోండి సార్. ఆరోగ్యం మనకి బొక్కల బలం పెరుగుతుంది మంచిగా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కూడా మంచిగా పెట్టండి. నువ్వులు రాగి నువ్వులు కాల్షియం ఈ నెలసరి ఇట్లాంటి సమస్యలు ఏమీ ఇబ్బంది. ఐరన్ కాల్షియం మంచిగా ఉంటుంది. ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయుష్ విభాగం నుంచి న్యాచురోపతి అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే మనకి ప్రకృతిలో దొరికేటివి ఎలా తింటే బాగుంటుంది అనేది చిరుధాన్యాలతోటి కూడా లడ్డు చేసి ఇవ్వడం జరిగింది. నాకు కూడా చిరుధాన్యాలు, నువ్వులు మనము ఇంట్లో దొరికేటివి ఎలా తింటే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు నాకు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇలానే చేసుకొని తింటే ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే పొద్దున్న లేస్తే యోగా, ధ్యానము అన్నీ చేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది డాక్టర్స్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఎలాగంటే వాళ్ళకి అన్ని బొక్కలు కొంచెం అరిగిపోవడము అట్లాంటివి జరుగుతుంటాయి. ఏజ్ని బట్టి వాళ్ళకి ఎట్లా అంటే అన్ని విషయాలలో మహిళలకి ఇబ్బందులు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు నువ్వుల లడ్డులు ఇట్లాంటివి బెల్లంతో చేసినవి తింటుంటే బాగుంటుందని చెప్పి కూడా చిరుధాన్యాలతో చేసినవి బెల్లంని ఎక్కువ ఉపయోగించుకోవడం చక్కెర కంటే బాగుంటుంది. షుగర్ రేట్స్ తక్కువ అవుతాయి అని ఈ డాక్టర్స్ నాకు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, మన డ్వాక్రా బిల్డింగ్లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే రేపు కూడా ఇక్కడనే చేస్తారు. ఇక్కడ ఇవాళ ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూస్తున్నారు. రేపు మన కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా చూడడం జరుగుతుంది. స్త్రీలకు, పురుషులకు అందరికీ చూడడం జరుగుతుంది. రేపు కూడా కండక్ట్ చేస్తుంది కదా, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని కండక్ట్ చేస్తారు. అలాగే రేపు కూడా ఇక్కడనే చేస్తారు. ఇక్కడ ఇవాళ ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూస్తారు. రేపు మన కడుపుతో ఉన్న వాళ్ళకు కూడా చూడడం జరుగుతుంది. స్త్రీలకు, పురుషులకు అందరికీ చూడడం జరుగుతుంది. రేపు కూడా కండక్ట్ చేస్తుంది కదా, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చూస్తూ కూడా మంచిగా డాక్టర్స్ ఇక్కడ మీరు కూడా చూపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.